హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం కొబ్బరి ఉండలు. ఈ వంట చేసేసరికి చీకటి పడింది, కొంచెం చీకటిలో ఉంటుంది ఈ వంట. ఇవి పంచదార కొబ్బరి ఉండలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదో ఈ విధంగా కొబ్బరి తురుమును వేయించుకోవాలి, నెయ్యి వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇది ఫ్లేమ్ సిమ్లో కాదు, హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎర్రబడినాక దాంట్లో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఈ విధంగా గరిటతో ఒత్తి చూస్తే పాలు ఇలా పైకి రావాలి. ఈ విధంగా గరిటతో ఇలా ఒత్తి చూడండి, పాలు ఇలా బయటకు కనిపిస్తాయి. అలా లూజ్ గా పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఈ విధంగా కొంచెం కలుపుకున్నాక దాంట్లో పంచదార వేసుకోండి. ఈ పంచదార వేస్తున్నారు కదా, ఈ కప్పుతో కొబ్బరి తురుము 2 కప్పులు తీసుకున్నామండి. ఎప్పుడైనా 2 కప్పులు కొబ్బరి తురుము అయితే అదే కప్పుతో పంచదార 1 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఆ పాలు పోసుకున్నాం కదా, అవి 1/2 లీటర్లో సగం పోసుకున్నాం, అంటే 1/4 లీటర్. పంచదార వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగినాక దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. పంచదార అంతా కరిగి ఈ విధంగా అవుతుంది. అప్పుడు మనం చూసుకోవాలి ఉండ వస్తుందో లేదని మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వండకొచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఉండలు చుట్టుకోవచ్చు. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి, చల్లబడితే ఉండ మళ్ళీ రాదు. కొన్నిసార్లు ఉండ రాకుండా విడిపోతే ఉండ రాదు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే మళ్ళీ ఉండకి బాగా వస్తుంది, అప్పుడు ఉండ చుట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు ఉండలు. కొబ్బరి ఉండలు బెల్లంతో కూడా చేస్తారు, కానీ నాకు ఎందుకో ఈసారి పంచదారతో చేయాలనిపించింది. కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ పెట్టండి.